25 feet రోడ్. ఆనంద్ నగర్ టు పద్మావతి కాలనీ రోడ్ నెంబర్ 12. ఇటు రైట్ సైడ్ వెళ్తే ఉప్పల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, స్ట్రైట్గా వెళ్తే బాలాజీ హిల్స్. డ్రైనేజ్ వర్క్ కూడా నడుస్తుందండి. ఇంతకుముందు పాతది ఉండే, అది తీసేసి కొత్తది వేస్తున్నారు. వాటర్ లైన్ రోడ్ శాంక్షన్ అయింది, అందుకే డ్రైనేజ్ లైన్ చేపిస్తున్నారు వీళ్ళు. కొత్త లైన్ వేపిస్తున్నారు. ఇంకా ఇల్లు వచ్చేసి ఇదే అండి, 176 గజాలు, 176 స్క్వేర్ యార్డ్స్. సౌత్ ఫేస్ వస్తుందండి. ఎలివేషన్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇంకోటి చెట్లు కట్టుకోవడానికి ప్లేస్ వదిలేసాము. ఇక్కడ కొంచెం క్రాస్ ఉంటుంది ప్లేస్, అందుకే మేము దీన్ని స్క్వేర్ చేసుకొని ఇల్లు కట్టేసుకున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ కోసం వదిలేసుకున్నాం క్లాస్. చూడండి, మొత్తం పార్కింగ్ టైల్స్, తాండూర్ పార్కింగ్ టైల్స్ అండి ఇవి. ఇక్కడ గల్లీ కూడా చుట్టుపక్కల గల్లీ వదిలిపెట్టేసాము. స్కట్టింగ్తో వస్తుంది మొత్తం. ఇంకా వచ్చిన వుడ్ అంతా, ఇదంతా టేక్ వుడ్ అండి. ఇది మీటర్. ఇది పూజా రూమ్ది కిటికీ. పూజా రూమ్ అండి, ఇది కిటికీ. మెయిన్ డోర్ వచ్చేసి ఇది. లాక్ వేసాను, లాక్ తీస్తాను ఇప్పుడు. లాక్ తీసి లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ డోర్. మొత్తం ప్యూర్ టేక్ అండి, పాలిష్ డోర్ ఇది. ఇక్కడ వచ్చేసి ఇది బోర్ అండి. ఇది 380 ఫీట్లు బోర్ ఉంది. ఫుల్ వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదండి. ఇక్కడ వచ్చేసి మొత్తం బాల్కనీ వదిలేసాము. ఇక్కడ మెయిన్ డోర్కి, ఇక్కడ ఇప్పుడు మనం వచ్చింది అక్కడి నుంచే. ఇది మెయిన్ డోరు. ఇక్కడ మొత్తం బాల్కనీ. ఇవన్నీ ఇది సంపు వచ్చేసి ఒక ఫ్యూచర్లో 3 ఫ్లోర్లు వేసుకున్నా కూడా నీళ్ళు సరిపడేంత వరకు వేసుకున్నాం. అక్కడ మెయిన్ స్టెప్స్ ఉన్నాయి కదండి, స్టార్టింగ్ అక్కడి నుంచి వచ్చేసి దీని కింద ఈ స్టెప్స్ కోసం చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంది కదండి, ఆడ వరకు ఈ గల్లీ మొత్తం ఉందండి. పెద్ద హౌస్ ఇది. 3 ఫ్లోర్లు పెట్టినా కూడా ఫ్యూచర్లో సరిపడాని నీళ్ళు పట్టేంత హౌస్కి తోపించాం. ఇదిగోండి, ఓపెన్ చేస్తాం. ఈ బోర్కి సంబంధించి ఇదండి, ఇది బోర్కి సంబంధించింది. ఇది ఆటోమేటిక్ డ్రైయర్ మిషన్. ఈ స్లైడింగ్ డోర్స్. ఇల్లు వచ్చేసి ఇది స్టెప్స్ కూడా చూడండి, మొత్తం మార్బుల్ ఫినిషింగ్తో. మనం ఈ లోపలికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్దాం. ఫస్ట్ రూమ్స్ చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం లోపల ఎంట్రన్స్లో ఉన్నాం. లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇది హాల్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ వాల్ సీలింగ్ కానీ ఎల్ఈడి లైట్స్, వాల్ సీలింగ్. ఇది మేము ఓన్గా ఉండడానికి కట్టించుకున్న ఇల్లు, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదండి, మంచి క్వాలిటీతో మేము కట్టించుకున్న ఇల్లు ఇది. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడి నుంచి అండి. ఇక్కడి నుంచి వచ్చినాం మనం ఇప్పుడు. ఇంకా కంప్లీట్గా గ్రిల్స్, మంచి సెక్యూరిటీ ఉంటుంది. కంప్లీట్గా గ్రిల్స్తో, మంచి గేజ్ ఉన్న గ్రిల్స్తో చేయించినాము. గ్లాస్, ఎల్ఈడి లైట్స్, ఇంకా ఫాల్ సీలింగ్. ఈ హాల్లో వెంటిలేషన్ కోసం ఆ కిటికీ పెట్టించాము. ఈ టీవీ పాయింట్. ఈ 3 బెడ్రూమ్స్ అండి. బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3. ఇది పూజ గది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇందాక బాల్కనీ నుంచి తీసినప్పుడు ఇదే కిటికీ, అది పూజా రూమ్.
ఇది హ్యాండ్ వాష్ కోసం అండి, వాష్ బేషన్. ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అండి. ఇది చాలా ఫ్రీగా ఉంటుంది. కిచెన్కి సెల్ఫ్స్. ఇది వాష్ బేషన్. ఇది ఒకటి మంచినీళ్ళు, ఒకటి యూస్ చేసుకోవడానికి వాటర్. ఈ స్విచ్ పాయింట్ ఏదైనా మనం మిక్సీ కానీ ఏదైనా గీజర్ కానీ లేదా వాటర్ ఫిల్టర్ కానీ పెట్టుకోవడానికి. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినాం. ఇది లో రూప్ అండి, ఏమైనా సామాన్ గిట్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 1 ఫస్ట్ రూమ్కి వెళ్దాం. ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇవ్వండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇందులో కూడా ఎల్ఈడి లైట్స్ అన్నిట్లో. అది బాల్కనీ సైడ్ కిటికీ. ఇది బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ మోడల్ ఇచ్చినాము. ఇంక సామాన్ ఉందండి, సామాన్ కోసం ఏమనుకోకండి, వర్క్ నడుస్తుంది కదా, చిన్న చిన్న వర్క్. ఇంకా పాలిష్ ఇంకా 2 కోటింగ్స్ ఉన్నాయి. లాక్డౌన్ వల్ల వాళ్ళు ఊరు వెళ్ళినారు కాబట్టి ఇంకా అది ఒకటి పెండింగ్ ఉంది, అందుకే మిషన్ ఇక్కడే పెట్టి వెళ్ళారు వీళ్ళు. ఇది వెనకాల బ్యాక్ సైడ్కి వెళ్ళండి. ఈ రూమ్కి ఇది వెంటిలేషన్. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చామండి మనం. ఇదండి మనం ఇక్కడ ఈ రూమ్ చూపించిన ఇప్పుడు మీకు. ఈ సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది టోటల్ 3 BHK. ఈ సెకండ్ బెడ్రూమ్. ఇవ్వండి, ఇది బెడ్రూమ్ నెంబర్ 2. దీనికి వచ్చేసి ఇక్కడ సెల్ఫ్లు అండి. ఇక్కడ ఇంకో సెల్ఫ్ ఇచ్చినాము. ఈ బెడ్రూమ్కి ఇక్కడ వెంటిలేషన్. ఇక్కడ వెంటిలేషన్ అండి. ఇదిగోండి, బాత్రూమ్ కూడా మంచి ప్లేస్ ఫీల్ వచ్చింది. వెస్టర్న్ మోడల్ బాత్రూమ్. వాల్ మిక్చర్, షవర్, గీజర్ పాయింట్స్, ఓన్లీ డన్ స్విచ్. ఇది మనం ఇక్కడ వచ్చేసాము బెడ్రూమ్ నెంబర్ 2. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇందాక వచ్చింది అక్కడి నుంచి అండి, మనము ఆన్ చేసినాం ఇందాక. ఈ థర్డ్ బెడ్రూమ్, ఇది లాస్ట్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, లాస్ట్. చూడండి, ప్రతి ఒక్క రూమ్లో, అన్ని రూమ్లో ఫాల్ సీలింగ్ ఉంటుంది. దీంట్లో కూడా ఎల్ఈడి లైట్స్. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ ఉంటుందండి. హాలు ఇక్కడ ఇది కిటికీ వచ్చిందండి. ఇక్కడ ఈ కిటికీకి గ్రిల్స్ పెట్టలేదు, ఇంకా గ్రిల్స్ పెట్టాలి. ఈ రూమ్లో మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళతో టబ్బు కూడా పెట్టుకోవచ్చు మనం. ఈ బాత్రూమ్కి అక్కడ వెంటిలేషన్, వెస్టర్న్ మోడల్. పెద్దగా ఉంటుందండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది బాత్రూమ్. 16 feet బాత్రూమ్ అండి ఇది. ఒకవేళ టబ్ వేసుకోవాలని కూడా టబ్ వేసుకోవచ్చు. ఇది వాల్ మిక్చర్, ఇది షవర్. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, చీకటి ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇక్కడ ఒకవేళ వాష్ బేసిన్ పెట్టుకోవాలంటే వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. పాయింట్ వదిలేసినాం ఇక్కడ. ప్రతి బాత్రూంలో ఒకటి మంచినీళ్ళది, ఒకటి వాష్ కోసం పెట్టినది అండి. మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు 2 వచ్చేటట్టుగా కలెక్షన్ ఇప్పించాను. ఇప్పుడు ఈ నుంచి వచ్చినామండి మనం. ఈ బెడ్రూమ్కి ఇక్కడ వెంటిలేషన్, కిటికీ ఇక్కడ ఇచ్చినాం. చూడండి, ఇది దోమల జాలి అండి. ఇది ఒకటి ఎక్స్ట్రా దోమల జాలి కోసం పెట్టింది. ఈ జాలి, ఇది విండో ఓపెన్ చేసుకుంటే, అది క్లోజ్ చేసుకుంటే మనకు జాలి వచ్చేస్తుంది అన్నమాట. ఇవ్వండి, కంప్లీట్గా ఇది హాల్.
కంప్లీట్గా తీస్తున్నానండి ఇప్పుడు. ఈ టోటల్ ఇది హాల్, బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3, ఇది వాష్ బేషన్, ఇది పూజా రూమ్, ఇది కిచెన్కి వెంటిలేషన్ కోసం కిటికీ, ఇది కిచెన్కి బయటికి బాల్కనీ అండి. కిచెన్కి బాల్కనీ, ఇది ఈ బాల్కనీ చుట్టుముట్టు బాల్కనీ వదిలేసినాము. ఇప్పుడు ఇందాక మనం వచ్చినాం కదా ఎంట్రన్స్, ఇది గల్లీ, మళ్ళీ మెయిన్ డోర్కి వెళ్తుంది. ఇది అటు సైడ్కి వెళ్తే మెయిన్ డోర్. ఇది కిచెన్ బాల్కనీ కోసం చూడండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చినాము.